నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో వంకాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. చాలా స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కర్రీలాగా ప్రిపేర్ చేసుకుని రైస్లో సర్వ్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరేలా, అప్పటికప్పుడు చేసుకుని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేసినట్లయితే క్లియర్గా అర్థం కాదండి. మీకు ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. చివరి వరకు చూసి మీరు కూడా ఒకసారి కుక్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే కొన్ని కడుక్కుని పెట్టుకున్న కరివేపాకులు కూడా వేసుకోండి. ఆయిల్ కొంచెం సౌండ్ తగ్గిన తర్వాత కరివేపాకులు వేసుకోండి. చిటపట్లాడుతూ ఉంటాయి కదా, చాలా స్లోగా ఫ్రై చేసుకోండి. కొంచెం దూరంగా, స్టవ్కి దూరంగా ఉండి ఫ్రై చేసుకుంటే ఆయిల్ అనేది మన మీద పడకుండా ఉంటుంది. అవన్నీ కూడా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని ఆ ముక్కలు కూడా ఇలా వేసేసుకోవాలండి. ఇలా 1 కప్పు ఆనియన్ ముక్కలు కూడా వేసుకోవాలి. అవన్నీ కూడా బాగా మగ్గించడానికి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. ఇలా కొంచెంగా సాల్ట్ వేసుకున్నామంటే ఆనియన్స్ అనేవి చాలా ఈజీగా మగ్గుతాయి, ఫ్రై అయిపోతాయి. ఇలా సాల్ట్ అంతా కూడా ఆనియన్స్లో కలిసే వరకు బాగా కలుపుకుని మగ్గించుకుందాం. ఇలా బాగా మగ్గుతుంది కదా, ఇప్పుడు కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా ఆనియన్స్తో పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే పచ్చిదనం అంతా పోతుంది, పచ్చి స్మెల్ అంతా పోయి కర్రీకి టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇప్పుడు వేరుశనగ పప్పుల్ని గ్రైండ్ చేసిన పౌడర్ అండి, ఇది పల్లీ పౌడర్ అంటాం కదా, దానిని కూడా ఇలా ఆనియన్స్తో పాటు మనం ఫ్రై చేసుకున్నామంటే పచ్చిదనం అంతా పోతుందండి. పల్లీలకున్న పచ్చివాసన అంతా పోయి కర్రీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్న ముక్కలండి ఇవి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే కర్రీ వండటానికి లేట్ అయినా సరే వంకాయ ముక్కలు అనేవి కండ్ర రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. అలా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. ముందుగా కొంచెంగా వేసుకోండి, చాలకపోతే చివరిగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని అవన్నీ కూడా వంకాయ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టుకుని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే వంకాయ ముక్కలు అనేవి చక్కగా సాఫ్ట్గా వచ్చేస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టామంటే కర్రీ అంతా కూడా మాడిపోతుందండి, టేస్ట్ అనేది అస్సలు బాగోదు. అలాగే వంకాయ ముక్కలు కూడా అస్సలు మగ్గకుండా అలాగే ఉండిపోతాయి. ఇప్పుడు తెల్ల నువ్వులు పౌడర్ అండి ఇది. తెల్ల నువ్వుల్ని పౌడర్ చేసిన తర్వాత ఇలా 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. కర్రీకి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుంది. అది కూడా ఇలా వంకాయ ముక్కల్లోనే ఇప్పుడే మనం ఫ్రై చేసుకోవాలి. దాంట్లోనే వేసుకుని ఫ్రై చేసామంటే కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. కొత్తగా నేర్చుకునే పిల్లలు కూడా చాలా ఈజీగా, సింపుల్గా ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నువ్వుల పౌడర్ అంతా కూడా ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకుని 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. కొంచెంగా జీలకర్ర కూడా వేసుకోండి. జీలకర్ర స్మెల్ ఇష్టం లేని వారు స్కిప్ చేసేయచ్చు. అలా మనం వేసిన మసాలాలన్నీ కూడా ముక్కల్లో కలిసే వరకు కొంచెంసేపు బాగా కలుపుకుందాం. మనం ఎక్కువగా గరిటెతో కలిపామంటే ముక్కలు అనేవి సాఫ్ట్గా వచ్చేసి కర్రీలో వంకాయ ముక్కలు అనేవి కనిపించవండి. అందుకే మనం పైన కొంచెంగా కలుపుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. సింపుల్గా టేస్టీగా మనం గుత్తి వంకాయల్ని
కాయగా వండే కన్నా ఇలా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వండుకున్నట్లయితే ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఈజీగా కుక్ అయిపోతుంది. కర్రీకి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ ఫ్రై చేసుకుని అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో మనం సరి చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు కూడా ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చూపించిన విధంగా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసి చూడండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.